మనందరికీ తెలుసు, ఆయన గోడల మీద ఈ వాక్య భాగం రాయబడి ఉంటుంది. మనం అనేక సార్లు చదివాం. దేవుని వాక్యం ఏమని రాయబడ్డది అంటే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్య జిల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ లోకంలో చాలా ప్రయాసల చేత నలిగిపోతున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఇస్తున్న ఒక శుభం ఏంటంటే, శుభ సందేశం, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఈ లోకంలో దేవుడే ఈ మాట పలికాడు. వాస్తవానికి మనం ఆలోచన చేస్తే ఎవరు భారాన్ని కూడా మోయలేరు. ఏ వ్యక్తి భారాన్ని ఏ ఒక్క వ్యక్తి కూడా మోయలేడు, మోయజాలడు, మోయడానికి వీలు కూడా అవ్వదు. ఒకవేళ మోయమని ఇచ్చినా కానీ అవకాశం వారికి కుదరదు. వాస్తవానికి ఆ మాటకు వస్తే ఎవరు భారం వాళ్ళకు ఉంది, ఎవరు మోసే బాధ్యతలు వారికి ఉన్నాయి. ఈ లోకంలో ఎవరైనా ఏమా ఏ భారాన్ని మోసుకుంటూ వెళ్తున్నావు, నేను నీకు విశ్రాంతిని కలగజేస్తారా అని పిలిచిన వారు భూమి మీద ఒక్కరు కూడా మనకి కనబడు. భూమి మీద ఎవరైనా ఈ భారం నా దగ్గరికి వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, మీ భారం అంతా నా మీద వేయండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని ప్రకటించిన వారు ఎవరు కూడా మనకు కనబడరు. అలా ప్రకటిస్తున్న ప్రభు ఒక్కడే, ఆయన పేరు నజరేయుడైన యేసుక్రీస్తు. దేవునికి చేతులెత్తి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మన భారం అంతా, మన ప్రయాస అంతా దేవుని దగ్గరికి వచ్చినట్లయితే ఆయన ప్రతి ఒక్కరి భారాన్ని కూడా తీసి విశ్రాంతిని మనకు కలగజేయడానికి ఆయన ఈ పూట మనందరికీ శుభ సందేశాన్ని మనం ప్రకటిస్తున్నాడు. ఈ రోజుల్లో బాగా ఫేమస్ అవుతున్నది ఏంటంటే, బాగా అలవాటైన మాట ఏంటంటే, నన్ను కూడా చాలా మంది చాలా ఫంక్షన్లకి పెళ్లికి వెళ్ళినప్పుడు అడుగుతారు. ఆ మాట వస్తే ఏ గుడికి వెళ్ళి అడిగే మాట ఏంటో తెలుసా, బ్రదర్ పెళ్ళి అయిందా, పెళ్ళి ఎప్పుడు? అందరూ అడిగే మాట ఏంటో తెలుసా, పెళ్ళి ఎప్పుడు బ్రదర్. నేను అడుగుతాను, ఏమంటే పెళ్ళి అయిందా అని అడిగేవాళ్ళు చాలా మంది మనకు కనబడతారు. కానీ పెళ్ళైన తర్వాత ఎవరైనా మన దగ్గరకు వచ్చి, బ్రదర్ పెళ్ళయి చాలా తిప్పలు పడుతున్నావు, కాస్త నేను హెల్ప్ చేయనా నీకు అని అడిగేవాడు ఒక్కడైనా భూమి మీద ఉంటాడా? మాట్లాడాలి. పెళ్ళయి చాలా ఇబ్బంది పడుతున్నావు నువ్వు, అసలు నీ కుటుంబం ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, ఆ మాటకు వస్తే అసలు కుటుంబాన్ని ఎలా లీడ్ చేస్తున్నా, నీ భారం ఏమన్నా కాస్త నేను పంచుకోవచ్చా, నీకేమన్నా ఆర్థికంగా సహాయం చేయమంటావా అని అడిగిన వాడు పెళ్ళయిందా అని అడిగే ముందు, ఏమంటే అడిగే వ్యక్తులు అదే పెళ్ళైన వ్యక్తిని తర్వాత ఎవరైనా నీకు సహాయం చేయమంటారా అని అడిగిన వ్యక్తి ఎవరైనా ఉంటారా? చెప్పండి, ఎవరైనా ఉంటారా? భూమి మీద ఒక్క కూడా కనపడ్డా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పటి వరకు అడుగుతారో తెలుసా? ఏదైనా చేయకపోతే చేసావా అని అడుగుతారు. ఎవరు ఈ చదువుకున్న వ్యక్తులు కొంతమంది అడిగే మాట ఏంటంటే, జాబ్ ఏమైనా వచ్చిందా బ్రదర్ అని అడుగుతారు. బ్రదర్ బాగా చదువుకున్నా కదా, జాబ్ ఏమైనా వచ్చిందా, సిస్టర్ జాబ్ ఏమైనా వచ్చిందా, మీ పిల్లలకు జాబ్ ఏమైనా వచ్చిందా, మీ అబ్బాయికి జాబ్ ఏమైనా వచ్చిందా అని అడిగేవాళ్ళు మనం ఎక్కడైనా చూస్తాం. సహజంగా మనం వారిని కనిపెడితే నూటికి కోకొలలుగా మనం కనపడతారు. అదే వ్యక్తులు ఏమండి జాబ్ రానప్పుడు ఎవరైనా నీకు జాబ్ వేయించమంటావా, నీ పిల్లలకి ఏమైనా జాబ్ కావాలా నా దగ్గర పంపించారు అడిగిన వారు ఒక్కడైనా ఉంటాడా? చదువుకున్నారు కదా, నీ ఇంట్లో పిల్లలు జాబ్ వేయించమంటావా, జాబ్ కావాలా, నీ బిడ్డలకి ఏమైనా జాబ్ ఏమైనా అవసరమైతే నాకు కాల్ చేయలేకపోతే నాతో మాట్లాడు అని అడిగిన వారు ఎవరైనా ఉంటారో భూమి మీద? ఎవరు ఉంటారంటే అలాగా. ఎవరైనా కూడా ఇది చెయ్యి అది చెయ్యి అని మనల్ని ప్రస్తావించి మాట్లాడి, ఇలాగ నడిస్తే బాగుండు కదా, అలా చేస్తే బాగుండు కదా అని మాట్లాడేవాళ్ళే తప్ప, ఇలా చెయ్యి, ఇదిగో నువ్వు భారం ఎక్కువైతే నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తానని భూమి మీద చెప్పిన వారు ఏ ఒక్కరు కూడా మనకు కనబడరు. అసలు వాస్తవానికి ఎవరి భారం వాడికే భారంగా మారిపోతా ఉంది. ఎవరి ప్రయాస వారికే ప్రయాసగా మారిపోతుంది. ఎవరి అప్పులు, ఎవరి తెప్పలు, ఎవరి కష్టాలు, ఎవరి కన్నీళ్లు, ఎవరి యొక్క బాధలు వారికి ఎక్కువైపోతున్నాయి. ఇతరుల భారం మోసి అంత ఓపిక ఎవరికి కూడా భూమి మీద లేదు. అలాంటిది ఈ లోకంలో ప్రయాసపడుతున్న మనందరినీ ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ ప్రేమ ఏంటో తెలుసా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. చప్పుడు గుర్తు ఒకసారి చెప్పండి, గట్టిగా చప్పుడు గుర్తు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను.
ఏ ప్రయాసం చేస్తున్నావో, ఏ భారం చేస్తున్నావో, ఏ కన్నీళ్ళు చేత నలిగిపోతున్నావో, ఏ వేదన చేత అలమటిస్తున్నావో, ఏ ప్రయాసంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నా యొద్దకు రా, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని నేను ప్రేమతో పిలుస్తున్న దేవుడు ఎవరన్నా ఉన్నారని అంటే ఆయన మధ్యాహ్న కాల సమయంలో యేసయ్యా అని చెప్పడానికి ఎటువంటి సందేశం లేదు. ఏమండి, ఆయన మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తాడట. మన ప్రయాసంతా కూడా, మన భారం అంతా కూడా ఆయన యొద్ద పాదాల దగ్గర పెడితే ఆయన మనకు విశ్రాంతిని కలుగజేస్తాడట. మనకి విశ్రాంతిని ఇవ్వడానికే మనల్ని ప్రేమతో పిలుస్తున్నాడు ఆయన. నా దగ్గరికి రా, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎన్ని భారాలతో ఉన్నామనంటే చాలా రకరకాల భారాలు, ప్రయాసంతో మనం ఉన్నాం. కొంతమందికి అప్పులనే భారం, కొంతమందికి ఏమండి కుటుంబ సమస్యలు అనే భారం, కొంతమందికి ఏమండి జీవితమే ఒక భారంగా మారిపోతా ఉంది. కొంతమందికి ఎందుకు బ్రతుకుతున్నామో తెలియక వారి జీవితాన్ని వారే చూసుకొని కొన్నిసార్లు ఎందుకు నా జీవితం అని వారి జీవితాన్ని బట్టి వారే భారంగా ఫీల్ అయిపోతున్న పరిస్థితులు లోకాన్ని మనం చూస్తున్నాం. కానీ ఈ పూట ప్రకటిస్తున్న ప్రభువే మనం పిలుస్తున్నాడు. ఆయన దగ్గరకు వస్తే ఏం కలుగుతుందో తెలుసా? ఆయన దగ్గరకు వస్తే నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఏ భారంతో ఉన్నామో నాకు తెలియదు, కానీ ఆయన పాదాల దగ్గర కూర్చుంటే ఆయన ఒక్కడ మాత్రమే భూమి మీద మనకి విశ్రాంతిని కలగ చేయగలిగిన దేవుడు. ఎందుకనంటే భూమి మీద ప్రతి ఒక్కరిని కలగజేసిన దేవుడు. ఆయన మాట ద్వారానే సమస్తము కలిగాయి. ఆయన మాట ద్వారానే సమస్తము నిర్మాణములో కదులుతున్నాయి. ఆయన దగ్గరికి వస్తే మనందరికీ ఆయన తప్పక విశ్రాంతిని కలుగజేస్తాడు. ఆదామును కలుగజేసిన తర్వాత వారిని ఏదైనా తోటలో పెట్టాడు. వారిని ప్రతి చల్లపొట్టు వేళ వారి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఆదామ ఎలా ఉన్నావు, అవ్వ ఎలా ఉన్నావు, ఏంటి మీ పరిస్థితులు ఏంటి అని మాట్లాడడం ప్రారంభించబడిన తర్వాత వాళ్ళు చాలా అద్భుతంగా దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు ప్రతి చల్లపొట్టు వేళ. అయితే దేవుడు చేయొద్దు అనే ఒక కండిషన్ పెట్టాడు. ఒక పనిని వారికి అబ్జెక్షన్ గా పెట్టాడు. ఇది చేయొద్దు, చేస్తే ఇక మీదట మీరు తినుదినమున నిశ్చయముగా చచ్చిపోతారు అని ప్రభు మాట్లాడితే ఆ మాటను కాదని వారు కొన్నిసార్లు అపవాది చేత వారు చాలా ప్రయాసపడి వారు చేయకూడదని చాలా సార్లు దాన్ని గెంటి వేసినప్పటికీ కూడా అపవాది తన కుయుక్తుల చేత అవ్వని ఆదామును మోసపరచుగా అవ్వ ఆదాము దేవుడు చేయొద్దని పనిని చేశారు. అదే చల్లపొట్ట వేళ ప్రతి రోజు వస్తున్నట్లుగానే దేవుడు ఆ చల్లపొట్ట వేళ కూడా ఆదాము వాళ్ళ దగ్గరికి ఏదేరు వనములకు వచ్చాడు. ఆదామా ఎక్కడా నువ్వు అని పిలవగానే ఆదాముతో ఏమంటే ప్రతిరోజు దేవుని దగ్గరకు వచ్చి అయ్యా ఇదిగో నా పరిస్థితి ఇది ఎలా జరిగింది, ఈ రోజున ఎలా జరిగింది అని దేవునితో మాట్లాడే వ్యక్తి ఆ పూట దేవుని దగ్గరికి రావడానికి ఇష్టపడలేకపోయాడు. ఎందుకనో ఏమనంటున్నాడు తెలుసా? నీ స్వరము విన్నప్పుడు నేను చెట్ల చాటున దాముకొని ఉన్నానని మాట్లాడు. ఎవరు స్వరం విన్నప్పుడట? దేవుని స్వరం. ఎందుకని ప్రతి పూట దేవుని దగ్గరకు వచ్చే వ్యక్తి ఈ పూట మాత్రం నీ స్వరం విన్నప్పుడు నాకు భయం వేసింది, రాలేకపోతున్నానని చెప్తున్నాడు. గల కారణం ఏంటంటే ఆ వ్యక్తి జీవితాన్ని ఒకసారి పరిశీలన చేస్తే దేవుడు చేయొద్దు అనే పనిని ఎప్పుడైతే చేశాడో అతని జీవితంలో తిప్పలు కొని తెచ్చుకున్నాడు. దేవుడికి చేతులెత్తి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఆయన తర్వాత ఇది ఎవరు చేశారు, ఎవరి ద్వారా కలిగిందంటే నీవు నాకు ఇచ్చిన అవ్వమ్మ ద్వారా ఇది చేశానయ్యా. అవ్వమ్మతో మాట్లాడేప్పుడు ఇది ఎలా కలిగింది, ఏం జరిగింది అని అంటే ఇదిగో సర్పము కీర్తి చేత మమ్మల్ని మోసపరిచింది, మేము దాన్ని తినకూడదు అనుకున్నాం కానీ తినేసామయ్యా అంటే ముగ్గురిని కూర్చోబెట్టి దేవుడు వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆదామా, నువ్వు తప్పక తిప్పలు పడతావు భూమి మీద, నువ్వు చెమటూరిస్తే తప్ప నువ్వు భూమి నుండి పంటలు నువ్వు కొయ్యలేవు అని ప్రభు చెప్పాడు. ఆదాముకి ఏమో తిప్పలు పెట్టాడు, కష్టాలని తిప్పలు పెట్టాడు, ఏమని శ్రమలని ఆర్థికపరమైన ఇబ్బందులని తిప్పలు పెట్టాడు. అవ్వకేమో ఆవిడ తీరిగా నిశ్చయముగా నువ్వు తిన్నావు కాబట్టి నీకు కూడా ఒక పనిష్మెంట్ ఉంది. ఏంటయ్యా అని అడిగితే నీవు ప్రసవించే సమయం ఒకవేళ బతుకుతావో బతుకు కూడా నాకు గ్యారంటీ లేదని ప్రభు చెప్పాడు. నువ్వు ఖచ్చితంగా ఇదిగో మరొక జన్మనెత్తితే తప్ప ఎవరినైనా బిడ్డలు కనడానికి అవకాశం లేదని అవ్వమ్మకి దేవుడు అక్కడ వారికి పనిష్మెంట్ ఇచ్చాడు. ఆఖరిగా సర్పం దగ్గరికి వచ్చి, సర్పమా
నువ్వు తిన్నావు కాబట్టి ఇంక మీదట నేల మీద పాగుతావు. నువ్వు బ్రతికిన దేవులన్నింటినీ కూడా నువ్వు కప్పలను తింటావు, తిప్పలు పడతావని దేవుడు ఖచ్చితంగా నువ్వు మన్నుని తింటావు, తిరిగి మన్ను అయిపోతావని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాముకేమో తిప్పలు, ఏమంటే అవ్వకేమో కష్టాలు, ఇదిగో సర్పముకేమో కప్పలు. ఇదొక్క పెద్ద చరిత్ర ఇదంతా కూడా. ఎలాగే దేవుడు చెప్పి చేయించి ఇలాగ జరుగుతుందని చెప్పి ఆ ఏదైనా తోటలో నుండి వారిని బయటికి కట్టేసి మీరు తిప్పలు మీరు పడండి అబ్బాయి అని వదిలిపెట్టేశాడు. వదిలేసిన కారణం నుండి కష్టాలు పడుతూనే ఉన్నాం. మొదటి ఆదాము పాపం చేస్తే మనము చాలా ఆ యొక్క పాపం నుండి వచ్చిన జీతాన్ని మనం పొందుకుంటూ నేటి వరకు ప్రయాసపడుతున్నాం. అలాంటి ప్రయాసపడుతూ ఆఖరికి ఏమంటే ఆదాము కాండ నుండి మలాకి గ్రంథం వరకు, మలాకి భక్తుల వరకు చాలా మంది కష్టాలు పడ్డారు, తిప్పలు పడ్డారు, ప్రయాసపడ్డారు. వారు ఏమాత్రం ఏది సంపాదించుకోలేకపోయారు. సొలొమోను ఈ గ్రంథాన్ని రాస్తూ అంటాడు, భూమి మీద జరుగుతున్న సమస్తము కూడా వ్యర్థము, వ్యర్థము, వ్యర్థము. ఒకడు కడుపుకి తినే ఆహారము తప్ప ఏది కూడా అతడు సంపాదించుకున్నా గానీ అది వ్యర్థమేనని భక్తుడైన సొలొమోను జ్ఞానము చేత తన పత్రికలో రాసుకుంటూ వచ్చాడు. భూమి మీద నరుడు ప్రయాసంతా కూడా ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగానే ప్రయాసపడతాడు. ఎంత ప్రయాసపడినా గానీ ఒకడు భూమి మీద ఏది సంపాదించినా గానీ అదంతటిని కూడా తన తరములు కాబట్టి తరానికి వదిలిపెట్టి భూమి మీదే వెళ్ళిపోవాలి, ఎవడు ఏమి తీసుకుని పోలేడు అని ఒక నిశ్చయిత గురించి ఒక పత్రికను రాస్తూ అంటాడు. సమస్తం భూమి మీద వ్యర్థం అని చెప్పాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి, ఒకసారి దగ్గరగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, భూమి మీద మన ప్రయాస అంతా కూడా ఏంటో తెలుసా? వ్యర్థమే. రోజు కష్టపడిన సాయంకాలానికి ఏంటి అని అంటే అప్పులు కట్టుకోవడానికి, తిప్పలు పడడానికి అంతా వ్యర్థమే. ఏం సంపాదించాం, ఏం సాధించాం? ఒక సంవత్సరంలో మనం సాధించింది ఏంటి, మనం సంపాదించుకున్నది ఏంటంటే భూమి అయితే గుండ్రంగా తిరిగి వస్తా ఉంది, గాలి అయితే ఒక దిక్కు నుండి ఒక దిక్కుకి వెళ్ళిపోతా ఉంది. ఎవరి సముద్రం అలలు ఒక చోట నుండి ఒక చోట కదిలి వస్తా ఉన్నాయి. సమస్తము భూమి గుండ్రంగా ఎలాగైతే కదులుతుందో దాని తరగతి చెప్పులు కదిలిపోతా ఉంది. అదే సొలొమోను అంటున్నాడు ప్రసంగి గ్రంథం తర్వాత మీరు చదువుకోండి, ఈ మాటలన్నీ అక్కడ వ్రాయబడి ఉంటాయి. ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగా సమస్తం భూమి మీద వ్యర్థంగానే వాడు ప్రయాసపడుతున్నాడు. వాడు సాధించింది ఏది కూడా లేదు. ఒకడు 100 కోట్లు సంపాదిస్తే, మన భాషలో చెప్పాలంటే ఒకడు 100 కోట్లు సంపాదిస్తే అది తన తరానికి, నెక్స్ట్ తరానికి విడిచిపెట్టి వెళ్తాడు. వాడు కొడుకు వాడు దాన్ని పాడు చేస్తాడు, తర్వాత వారి పిల్లలు దాన్ని పాడు చేస్తాడు, వాడు తినేసి వాడు వెళ్ళిపోతాడు. తరం వెంబడి తరం గతించిపోద్ది, కానీ ఎవడు దేనిని కూడా భూమి మీద నుండి తీసుకెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నీ తాతలు నీకు ఎకరం ఇచ్చారనుకోండి, నీవు నీ కొడుకు ఒక అరెకరం ఇచ్చావు, ఎంత తరిగిపోయింది? అరెకరం అమ్మేసే మధ్యలో. నీ కొడుకు అరెకరం ఇచ్చిన తర్వాత ఆడు దాన్ని 25 సెంట్లు చేశాడు. ఆ 25 సెంట్లు ఏమైందనంటే 25 సెంట్లు ఆడు అమ్మేసుకున్నాడు. మరో 25 సెంట్లు ఆడు కొడుకు ఇచ్చాడు. ఆ 25 సెంట్లో 10 సెంట్లు ఈడం వేశాడు. ఏమంటే ఇంకెన్ని సెంట్లు ఉన్నాయి? 15 సెంట్లు ఉన్నాయి. తర్వాత వాడు యొక్క కొడుకు ఇచ్చాడు 15 సెంట్లు, కాస్త మొత్తం ఉన్నదాన్ని మొత్తం 15 సెంట్లు ఎందుకు అని మొత్తం అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? ఏమీ ఉండదు. చూడండి, భూమి మీద ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఏది సాధిద్దాం అనుకున్నా ఆఖరికి మిగిలేదేంటో తెలుసు, అంతా సున్నా, పెద్ద బుగ్గు సున్నా మనందరికి. అది సొలొమోను గ్రహించాలన్నాడు, సమస్తం వ్యర్థం రాబాయి, ఏమి సాధించలేము మన భూమి మీద. సాధించగలిగింది ఏదైనా ఉన్నదా అని ప్రయాసపడి మొత్తం చూశాను, మొత్తం ఎదిగాను. ఒకడు చూచే దానిలో సంతోషం కలుగుతుందని భూమి మీద సమస్తం చూడాలని, ఇంకా చూడాలని, పాపాన్ని చూడాలని, ఏదైనా చూడాలని, ఏదైనా చూడాలని, ఇంకా చూడాలని, ఇంకా ఏదైనా అందమైన దాన్ని చూడాలని అందరి కొరకు ప్రాకులాడాను. కానీ భూమి మీద అందమైనది ఏది నా కళ్ళకు కనబడలేదు. ఇక చాలు అనుకున్నాను. చిచ్చి ఎంత చూసినా కానీ వేస్ట్ అనుకున్నాను. చూసినా నా కన్నుకు తృప్తి కలగలేదు అన్నాడు భక్తుడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రసంగి గ్రంథానికి రండి, ఆ మాట మనం చదువుదాం. ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యంలో మనం చదివితే ఈ మాటలు ఉన్నాయో లేదో అన్న డౌట్ ఉన్నదేమో బహుశా. 2వ అధ్యాయం ప్రసంగి గ్రంథం
2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు, మరియు నా హృదయం నా పనులన్నిటిని బట్టి సంతోషింపగా సంతోషకరమైనదేది అనుభవించకుండా నేను నా హృదయములో నిర్బంధించలేదు. ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన వాక్యము. భూమి మీద ఏది చూద్దామని చూసినా కానీ నాకు కన్నుకు అభ్యంతరం చెప్పలేదు. ఏది అభ్యంతరం చెప్పకుండా చూసే అని ప్రతిదాన్ని చూడమని కన్నుకు చెప్పుకున్నాడట సొలొమోను గారు. అందుకని ఎంతమంది భార్యలు తెలుసా? ఆవిడ ఎంతమంది భార్యలు? మొత్తం ఉపపత్నులు భార్యలు కలిపి 1000 మంది. ఎంతమంది తెలుసా? భక్తుడికి 1000 మంది. 1000 మంది తన జీవితంలో ఎవరి భయంకరమైన పాపము ఒక తీవ్ర స్థాయిలో చేశాడు. కళ్ళు చూడాలనుకున్న దాన్ని చూశాడు, చెవి వినాలనుకున్న దాన్ని విన్నాడు. ఏది చేయకూడదని దేన్ని అభ్యంతరం చెప్పలా, అబ్జెక్షన్ పెట్టలా. మొత్తం ఏది కావాలంటే అది తిన్నాడు, ఏది కావాలంటే అది అనుభవించాడు, ఏది కావాలంటే అది చూశాడు. ఆఖరికి ఒక మాట చెప్పదలిచాడు. ఏంటో తెలుసా? సమస్తం కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పండి అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పాపం కూడా ఎలా ఉంటుందో తెలుసా? ఇది చూసిన తర్వాత ఇంకోటి చూద్దామని, ఇంకోటి చూసిన తర్వాత ఇంకోటి చూద్దామని ఎలా చూడాలనుకుంటది. కన్ను ఆశపడుతుంది. మనం తృప్తి పొందకుండా ఉంటే ఇంకేదైనా ఆశపడతానే ఉంటది. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఏమండి, కడుపు గడ్డ ఏమండి, కడుపుకి బాగా ప్రేమ ఎక్కువట. గొంతుకి మాత్రం ఎంత తిన్నా కానీ తృప్తి అనేది ఉండదట. మీరు ఎన్ని పదార్థాలు వేయండి, గొంతుకి ఇంకా అనుకుంటా రుచికరమైన ఇంకా ఏదో ఉందో, ఇంకా ఏదైనా ఉంది, ఇంకా ఏదైనా ఉంది. ఎన్ని పదార్థాలు వేసినా కానీ ఇప్పటికీ గొంతుకి చాలే తిన్నాము, ఇది చాలే అని ఏదైనా మంచి వాటిని వదులుకున్న ఒక సందర్భం కూడా మనకు ఉండదు. ఏదైనా ఫంక్షన్ కి పెళ్లికి వెళ్తే అన్ని అయిపోయి ఆఖరిలో సాంబార్ అట్టుకో చేశారు అనుకోండి, మనకి ఎలా పెడతామో తెలిసి చిచ్చి సాంబారే మిగులుతుంది మనం. అవునా కదా? 3 మాసం మనం మునిపి అన్నట్టు తినలేదా? అంటే మటన్ ఇంతకు ముందు తినలేదా? మనము తిన్నాం, కానీ ఆ ఫంక్షన్ లో తినలేదని మొక్కం ఎలా ఆడతామో తెలుసా? నాకు ఏమీ లేదు సార్, ఆఖరిలో అన్ని అయిపోయింది, దాక్కుడికి మిగిలింది. కాబట్టి గొంతుకి అనేది ఈ యొక్క ఆ నాలుకకి ఎంత తిన్నా కానీ తృప్తి అనేది ఉండదు. ఏది తిన్నా తృప్తి అనేది ఉండదు. మనం ఎన్నో తిన్నాం, ఎప్పటికీ ఎన్నో కోళ్ళు తిన్నాం, ఎన్నో మేకలు తిన్నాం, ఎన్నో తలకాలు తిన్నారు, ఎన్నో కాళ్ళు తిన్నారు. ఒక మాటలో చెప్పాలంటే అసలు తినకూడని కూడా తినేసాడు. కానీ తృప్తి అనేది ఉండాలంటే తృప్తి లేదు మానవ ప్రతి. ప్రభు ఈ రోజు మనల్ని పిలుస్తున్న మాట ఏంటో తెలుసా? అసలు నీ జీవితంలో తృప్తి లేకుండా ఏదేదో చేస్తున్నావు, కానీ నా దగ్గరకు వస్తే నేను నీకు హృదయాన్ని సంతృప్తికరంగా మార్చగలిగిన దేవుడు. చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి లేకుండా పాపంలో పడి ఏదో సాధిద్దామని పాపాన్ని ఇంకా చురుకుంటున్న వారు కదా, ఈ పూట ప్రభు వాక్యం ద్వారా మిమ్మల్ని దర్శిస్తే ఒకవేళ వెనుతిరిగి రండి. ఎంత నువ్వు ఏది చేసినా కానీ పాపంలో నీకు తృప్తి అనేది ఉండదని, పాపము నిన్ను ఒక తీవ్ర స్థాయికి తీసుకెళ్లి నాశనానికి నడిపిస్తుందని. దేవుడి దగ్గరికి మళ్ళా రాగలిగితే దేవుడు మన కుటుంబాన్ని, మన వ్యక్తిగత జీవితాన్ని కడతాడని ఈ పూట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం చెప్దాం. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చాలా మానవ జీవితాల్లో భయంకరమైన పాపిష్టి కార్యాలు ఇప్పటికే ప్రబలిపోతున్న రోజుల్లో మనం ఉన్నాం. హత్యలు చేస్తున్నారు, మానభంగాలు చేస్తున్నారు. అసలు చేయకూడని వాటిని కూడా భయంకరమైన పరిస్థితుల్లో మనుషులు చేసి వాటిని చాలా నిరభ్యంతరంగా మాది తప్పు కాదు అన్నట్లుగా బ్రతుకుతున్న సమాజంలో మనం ఉంటూ ఉన్నాం. అయితే మనందరితో ప్రభు వాక్యం అంటుంది, నువ్వు ఏమి చేసినా కానీ నీ జీవితంలో తృప్తి పొందకుండా ఉంటే దేవుని వాక్యం అంటుంది. ఒక మాటను మనం చదువుదాం, చూడండి. ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం అనుకుంటా, 8వ వచనం అనుకుంటా ఒక మాటను మనం చదువుదాం. 19వ వచనం చదువు. 5వ అధ్యాయం 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి
దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడల ఆశీర్వాదము వలన కలిగినదియు అట్టి వానికి దేవుడు హృదయానందము దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఒకడు దేవుడు ధనధాన్య సమృద్ధినిచ్చి దాని యందు తన భాగమును అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలిగజేసిన అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదమున కలిగినది అనుకొనవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఏమండి, ఒకడు సమస్తాన్ని కలిగిన తర్వాత అతడు తన జీవితంలో అనుకోవాలట, ఏమన్నా తెలుసా, ఇదంతా కూడా దేవుని ఆశీర్వాదం వల్లనే కలిగింది. ఏదన్నా సంపాదిస్తే సాధిస్తే, ఏదైనా ఒక గోల్ రీచ్ అవుతే, ఏదైనా ధనధాన్య సమృద్ధి కలిగి ఆహారము కడుపు నిండా తిని సమృద్ధికరంగా పుష్టిగా ఉన్నామంటే, క్షేమంగా ఉన్నామంటే, ఆ పూటకి ఆ సంవత్సరానికి మనం అనుకోవాలట, ఇదంతా కూడా దేవుని ఆశీర్వాదం వల్లనే మనకి కలిగింది. చాలా మంది అనుకుంటారు, నాకు ఆశీర్వాదం ఏమీ లేదండి, నా జీవితం ఎప్పుడు తిప్పలు పడతానే ఉన్నానండి అని చాలా మంది తెగ ఫీల్ అయిపోతున్నా. మనలాంటి వ్యక్తులతో ప్రభు వాక్యం అంటుంది, నీవు ఆరోగ్యంగా ఉన్నావంటే చాలా మటుకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం అందరం ఆరోగ్యంగా ఉన్నామంటే ఆశీర్వాదకరంగా ఉన్నట్లే. మనము 2 పూటల చక్కగా తింటున్నామంటే, మనము మన జీవితాన్ని ముందు కొనసాగించుకుంటున్నామంటే, ఇదంతా కూడా దేవుని ఆశీర్వాదం వలన కలిగినదేనని మనం నిశ్చయంగా నమ్మాలి. అదే ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో 11వ వచనాన్ని కూడా చదివితే అక్కడ ఈ మాట కూడా రాయబడ్డది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుదా. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చాలండి, దేవునికి స్తోత్రం చెప్తామా. హల్లెలూయా. దుష్క్రియలు ఎవరి చెడ్డ పనులు చేసి అంటేనంట మనకేమి దేవుని శిక్ష ఉగ్రత మన మీదకి రాకపోవడం చూసి మరి ఎక్కువ భయము విడిచి పాపం చేస్తున్నామట. మనం బూతులు తిట్టి అంటే ఈ నోరు పక్కకు లాగేసింది అనుకోండి, మరి ఎప్పటికైనా బూతులు తిడతారా చెప్పండి. ఒక ఆవిడకి బూత్ తిడతాగానే ఆ కాలు చేయం పక్కకు లాగేసింది అనుకోండి, బూత్ తిడతారా? ఎవరైనా కత్తెత్తుకుని లేకపోతే తన దగ్గర ఉన్నది ఏదైనా తీసుకుని వెళ్ళి ఇతరులు కొడదాము అనుకున్నప్పటికీ తన కాలు అక్కడికక్కడ పక్షవాతం వచ్చింది అనుకోండి, కన్నడిగా గొడవగా వెళ్తాడా? మాట్లాడలేదు. మీరైతే అంటారు ఇంకెవరే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అన్యాయం చేసినండి, వ్యభిచారం చేసినండి, పాపం చేసినండి, త్రాగినండి, లేకపోతే అబద్ధవాడినండి, మనకి ఏదైనా దేవుని శిక్ష వెంటనే వచ్చిందనుకోండి, ఈ కన్నటికైనా తప్పులు జరుగుతాయా భూమి మీద? జరుగుతాయి అసలు. ప్రపంచం అక్కడ కూడా తప్పు చేయదు అసలు. మరి ఎందుకని దేవుని శిక్ష ఇంకా శీఘ్రముగా రావట్లేదు అని అంటే, అక్కడ అంటున్నాడు దుష్క్రియలు చేసే వారి ఎదుటట, వారి జీవితంలోనట శిక్ష శీఘ్రముగా రాకపోవటం వలన చూచి ప్రజలు భయం విడిచి మరి ఎక్కువగా పాపం చేస్తున్నారు. మన జీవితంలో దేవుడు ఎందుకనో కృప చూపుతున్నాడు, ఎందుకనో ఆయన కరుణ మన మీద ఉంది, ఆయన కృప ఎన్నటికీ దూరం కాకుండా మన మీద చూపుతున్నాడు. కాబట్టి మనం మరి ఎక్కువగా పాపం చేస్తున్నాం. దేవుని వాక్యం ఉంటుంది, నా జీవితంలో వ్యక్తిగత అనుభవాలు మనం ఎప్పుడైనా ఏదైనా చెయ్యాలనుకుని అంటేనే హృదయంలో కలిగిన వెంటనే మనకి దేవుని ఉగ్రత మన మీదకి వస్తే ఖచ్చితంగా పనికి మనం ముందుకు వెళ్ళనే నవ్వకుండా అనుకుంటాం. మరి ఎందుకని రావట్లా? దొంగతనం చేసి అంటే దొంగోడు కళ్ళెందుకు పోవట్లా? వ్యభిచారం చేసి అంటే వ్యభిచారం యొక్క పనులు, వాడి క్రియలు, వారి యొక్క అహంకారం ఎందుకు పోవట్లా? కాబట్టి ఏదైనా బూతులు మాట్లాడంటే వారి యొక్క నోరు ఇంకా బాగానే క్షేమంగా మాట్లాడేలా ఉంటుంది. ఏంటి కారణం? ఏం చేసినా దేవుడు ఎందుకనో మనల్ని క్షమించి ఇంకా మనం క్షేమంగా ఉంటున్నాం. కారణం ఏంటి? కారణం ఏంటో తెలుసా? దేవుడు ఇంకా మన మీద కృప చూపుతున్నాడు.
జాలు చూపిస్తున్నాడు. మనం మరలా దేవుని వద్దకు వస్తామని ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా దగ్గరకు వస్తారని ప్రభు ఇంకా మన మీద ఆయన కొట్టి తక్కువ చేయట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక మాటను మనం చదివితే అక్కడ ఈ మాట ఇలా వ్రాయబడ్డది. ఆ మాటను మనం చూద్దాం. ఎందుకని దేవుడు ఇంకా మనల్ని క్షేమంగానే ఉంచుతున్నాడంటే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 6వ వచనం చదివితే అక్కడ ఈ మాటలో వ్రాయబడ్డదా, నా గొర్రెలు పర్వతములన్నిటి మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి ఎందంతటా చెదరిపోయినను వాటిని గురించి విచారించువాడొకడు లేడు, యెహోవా వెదుకువాడొకడు లేడు. కాబట్టి కాపరులారా యెహోవా మాట ఆలకించుడి. కాపరు లేకుండా నా గొర్రెలు దోపుడు సొమ్మయి సకలమైన అడవి మృగములకు ఆహారమాయను. కాపరులు నా గొర్రెలను విచారింపరు, తమ కడుపు మాత్రమే నింపుకొందురు గాని గొర్రెలను మేపరు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. గొర్రె దేనికి సాదృశ్యం, ఎవరికి సాదృశ్యం అని అంటే గొర్రె సంఘములో ఉన్న ప్రతి ఒక్కరికి సాదృశ్యం. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలంట దేవుణ్ణి విడిచిపెట్టి పర్వతముల వెంబడి తిరిగాయి. గొర్రెలు దేవుడు అక్కర్లేదు అనుకున్నాయి, గొర్రెలు అనుకున్నాయి దేవుడు కాదు, దేవుడు అవసరం లేదనుకుని పలుమార్లు మనం కూడా గొర్రెల వంటి వారమై దేవుడు విడిచిపెట్టి తిరిగాము. దేవుడు వదులుకున్నాం, దేవుడు దూరం చేసుకున్నాం. దేవుని ప్రేమను కాదని మనం పక్కకి వెళ్ళిపోయాం. దేవుని ప్రేమ కాదని మనమే కాళ్ళతో తన్ని మనం ఆయన్ని కాలని చేసి పక్కకి వెళ్ళిపోయినా దేవుడు తన కాపరులతో మాట్లాడుతూ అంటున్నాడు, నా గొర్రెలను మరలా తీసుకున్నాండి, నా గొర్రెలను సమకూర్చండి, నా గొర్రెలు మరలా కొండల దగ్గరికి వెళ్ళి వెతకండి, ఆ యొక్క తప్పిపోయిన నా గొర్రెలు మరలా ఇదిగో మమ్మలో చేర్చండి. మనందరికీ తెలిసి యోహాను సువార్త 10వ అధ్యాయంలో నా గొర్రెలు నా స్వరము వింటాయి అనంటే దేవుని వాక్యములో రాయబడ్డది. గొర్రె భక్తునికి సాదృశ్యం. అందుకని క్రైస్తవుల్ని లోకమని మాట్లాడుతామని మీరు గొర్రెల్లాగా మాట్లాడుతున్నారా, గొర్రెలు అని హేళన చేసే చాలా మంది వ్యక్తులకి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా, మనం గొర్రెలాంటి వారమే కనుకనే సాధు స్వభావం కలిగి మనము ఏం చేయాలో తెలియక తప్పిపోయాం. కానీ దేవుని ప్రేమ చేత ఇప్పటికీ మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలా సార్లు దేవుని యొక్క మాటను వదిలిపెట్టి చాలా సార్లు కావాలని తప్పిపోయాం. మనకు తెలియక కాదు తప్పు చేయడం, తెలియక కాదు పాపం చేయడం, తెలిసి తెలిసి మరి ఎక్కువగా దేవుని ఎదుట మనం తప్పు చేసాం, పాపం చేసాం. అయినా దేవుడు మనల్ని ఇంకా వెతకమని చెప్తున్నాడు తన భక్తుడికి. కాబట్టి కాపరులతో మాట్లాడుతున్నాడు, కాపరులారా మీరు ఎలా తింటున్నారు, ఎలా అనుకుంటున్నారు మీరు, నా గొర్రెలు అరణ్యానికి వెళ్ళిపోయినాయి. ఎవరి 99 గొర్రెలు విడిచిపెట్టి ప్రభు ఏం చేశాడట, ఒకగానొక గొర్రె కొరకు అరణ్యానికి వెళ్ళి వెతికి పట్టుకుని దాన్ని మెడ మీద వేసుకుని మరలా తీసుకుని వచ్చి మందలో దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిద్రపోయిన అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. దేవుని మాటలు కాదని మనం కూడా చాలా సార్లు తప్పిపోయామండి. దేవుడు చేయమన్నా చేయ పని చేయకుండా మనం చాలా సార్లు ఆయన మాటకు లోపడకుండా తృణీకరించాం. ఎగ్జాంపుల్ గా నేను కూడా చెప్పగలను, నా జీవితంలో కూడా చాలా సార్లు దేవుడు మాట కాదని తప్పిపోయాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి సంగతి అదే. మరలా దేవుడి మీదే తిరుగుబాటు చేసాం. దేవుడు నాకు ఏం చేశాడన్నాం, దేవుడు నాకు చేస్తే దేవుడే ఉంటే నా జీవితం ఎందుకు ఎలా తయారైందని దేవుడి మీదే తిరుగుబాటు చేసాం. తప్పిపోయింది మనం, మోసపోయింది మనం. కాబట్టి అనేక సార్లు మనం దుష్క్రియలు చేసింది మనం, దేవునికి విరోధంగా మాట్లాడింది మనం. అయినా మరి ఎక్కువగా దేవుని మీద తిరుగుబాటు చేసింది కూడా మనం. ఇలాంటి మనల్ని కూడా దేవుడు ఇంకా ఆయన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యంలో మీరు చదివితే అదే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయాన్ని మనము ఆఖరి మాటలు చదువుతాం. 31వ వచనం చదువుతారా, నా గొర్రెలను నేను మేపుచున్న గొర్రెలకు మీరు మనుషులు, నేను మీ దేవుడు, ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
ఆ గొర్రెలు ఎవరో దేవుడు చాలా స్పష్టంగా చెప్పేశాడు. ఆ గొర్రెలు మీరే. ఆ మాట చాలా సార్లు మీరు వినకుండా తప్పిపోయారు. అయినా నేను మరలా ప్రేమతో మిమ్మల్ని దగ్గరికి వచ్చి దరిచేర్చుకున్నా. మీకోసం ఎదిగా కొండల్లో కోణంలో తప్పిపోయినా కానీ మీకోసం ఎదుర్కొంటూ వచ్చా. ఆయన ప్రేమ అన్నింటికీ తప్పిపోగలరు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. యోహాను సువార్తలో ఒక గొర్రె తప్పిపోయింది చూడండి. ఆ గొర్రె ఏం చేసిందో యోహాను సువార్త 20వ అధ్యాయం మనం ఆ మాటను చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనాన్ని చదివితే అక్కడి మాట వ్రాయబడింది. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండేను. చాలండి. తోమా గారు ఎవరిని? ప్రభు పునరుద్ధానం ఎప్పుడు చెప్పాలి మీరు? ప్రభు యొక్క తిరిగి లేచిన రోజు ఏ రోజు? అది ఆదివారం. ఆదివారమే దేవుడు ఇక్కడ 24వ వచనంలో లేకపోతే 19వ వచనంలో కూడా చూడండి. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు చెప్పండి? అక్కడే రాయబడ్డది. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ఎప్పుడు కూడుకున్నారు వాళ్ళు? ఆదివారము. దేవునికి స్తోత్రం చెప్పండి. సాయంకాలం పట్టుకున్నారు కానీ ఆదివారం పట్టుకోండి మీరు. ఎప్పుడది? ఆదివారమే కూడుకున్నారు. అది సాయంకాలం పొద్దున్న మధ్యాహ్నం, అది అనవసరం మనకి. ఎప్పుడు దేవుడు పునరుద్ధారణమై తిరిగి లేచాడు? ఆదివారం. ఎప్పుడు వారి యొక్క మధ్యలోనికి వచ్చాడు? శిష్యుల మధ్యలోనికి ఆదివారం. ఎప్పుడు తోమా వారి మధ్యలో లేడు? ఆదివారం. అర్థమైందా మీకు క్లియర్గా? ఆదివారం కనుక దేవుని మందిరాన్ని విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెల వలె మనం తిరిగితే దేవుని ముఖాన్ని మనం ఎప్పటికీ కూడా చూడలేం. చేతులెత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ప్రత్యక్షమయ్యే రోజు ఈ రోజు. దేవుడు మన కొరకు తలుపులు మూయబడి ఉండగా యేసు తానే వచ్చి మీకు సమాధానము కలుగునుగా ప్రకటించాడట. కాబట్టి ఆదివారమే కూడుకున్నారు, ఆదివారమే ప్రార్థన చేశారు, ఆదివారమే వారి మధ్యలోనికి దేవుడు వచ్చాడు, ఆదివారమే పునరుద్ధారణే తిరిగి లేచాడు. ప్రార్థన కూడా ఎప్పుడు జరుగుతుంది? ఈ రోజు ఏ రోజు? అందుకని ప్రార్థన ఆదివారం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చని బంధంలో మనం చూస్తే ఆదివారం కూడుకున్నారట, ఆదివారం యేసయ్య తిరిగి లేచాడట, ఆదివారం వారి మధ్యలోకి వచ్చాడట. ఆదివారమే ఎవరు లేరో తెలుసా? తప్పిపోయిన గొర్రె. 11 మంది మిగులు ఉన్నారు. 12వ వాడేమో ఇస్కరియోతు వచ్చి అప్పటికే తప్పిపోయి ఉరిపెట్టుకుని చనిపోయాడు. 11 మంది అయినా కూడుకోవాలి. కానీ తోమా ఏం చేశాడంటే బయటికి వెళ్ళి శిఖరాలు చేస్తున్నాడు. ఈలోపు యేసయ్య ఆదివారం వచ్చాడట. ఆదివారం మందిరాన్ని విడిచిపెట్టే ప్రతి ఒక్కరూ ఏం చేసినట్టు తెలుసా? మనందరం తప్పిపోతున్నాం, మనందరం గొర్రెలు, మనందరం తప్పిపోయాం. యేసయ్య మన కొరకు ఎదుర్కొంటూ వచ్చాడా? లేకపోతే యేసు వచ్చినప్పుడు మనం కూడి ఉండాలి. అక్కడ యేసు వచ్చినప్పుడు మనం కూడి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఆదివారం యేసయ్య వస్తాడు మన కొరకు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆదివారం వస్తాడు ఆయన, ఆదివారం మాట్లాడతాడు, ఆదివారం మీకు సమాధానం కలుగునుగా అంటాడు ఆయన. ఈ రోజు కూడా ఆదివారమే కనుక ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ రోజు దేవుడు మన మధ్యలోకి వచ్చాడు. ఆయన మనందరితో మాట్లాడుతున్న దేవుడే. ఆదివారమే మనకి సమాధానం ప్రకటిస్తున్నాడు. విశ్రాంతి లేదా, సమాధానం లేదా, నెమ్మది లేదా. యేసయ్య దగ్గరికి ఆదివారం పరిశుద్ధ మందిరానికి బైబిల్ పెట్టుకుని వచ్చి మందిరంలో ఆరాధిస్తుండగానే ఆయన కూడా మనల్ని చూడడానికి వచ్చేస్తాడు. ఆయన చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన మనల్ని చూడడానికి ఎదురు వచ్చాడు. ఎవరైతే ఆ ఇంటిలో కూడి ఉన్నారో వారందరితో చెప్తున్నాడు, మీకు సమాధానము కలుగునుగాక, మీకు సమాధానం కలుగునుగాక అనగానే వారు సంతోషంతో తిరిగి వెళ్ళారట. ఇప్పుడు చదవండి 26వ వచనం. 26వ వచనం చదవండి. 8 దినములైన తర్వాత, ఎన్ని దినాలైన మరలా? కాబట్టి ఆదివారం నుండి లెక్కేసుకోండి. మరలా 8 దినాలు, ఆదివారానికి 8 రోజులు. మరలా 8 దినములైన తర్వాత అంటే ఏ రోజు వచ్చాడు మరలా దేవుడు? ఆదివారమే. ఇప్పుడు ఆదివారం లేనప్పుడేమో తోమాతో అలా మిగిలిన వారందరూ చెప్తున్నారు, మరి యేసయ్య వచ్చాడు రా, ఇది మీకు సమాధానం అన్నాడు అని అంటే ఈ తోమా అంటాడు, ఏమన్నా తెలుసా? నిజంగా ఆయన వచ్చి ఉంటే మీరు పొరపడుతున్నారు. ఆయన ఎక్కడ ఉన్నాడు? చనిపోయాడుగా. ఆయన ఎక్కడ ఉన్నాడు? సమాధి చేయబడ్డాడుగా. ఆయన తిరిగి లేచాడని మీరు అనుకుంటారు. కానీ దెయ్యాన్ని పోతాను చూసారు. నేనే అయితే
యేసు ప్రభువారు గాయాలు వేలు పెట్టి ఎట్టా చూసేవాడు అసలు. యేసయ్య గాయాలు వేలు పెట్టి చూసేవాడు అసలు. నిజంగా గాయాలు ఉన్నాయా లేవా, కాళ్ళు గాయాలు ఉన్నాయా మొత్తం పరిశీలించి చూసేవాడిని. మీరు చూడకుండా నమ్ముతున్నారా బాబు అదంటే లేదురా, యేసయ్యని మేము చూసాం, ఆయన గాయాలుగా కనపడలేదు, కానీ యేసయ్య మా మధ్యలోకి వచ్చాడు రానంటే ఆదివారం విడిచిపెట్టిన ఒక వ్యక్తి అని అంటున్నాడు. అతనికి సమాధానం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు, లోకంలో ఏదో వెతుకుతున్నాడు, ఎక్కడ అతనికి సంతోషం ఇచ్చే స్థలం ఒకటి కూడా కనబడట్లేదు. ఆ వ్యక్తి అంటున్నాడు, యేసయ్య వచ్చాడా నేను నమ్మనే నమ్ము, యేసయ్య వచ్చాడు రానంటే నేను నమ్మనేనా, మనం గాయాలు వేలు పెట్టి చూస్తే తప్ప. వెంటనే అన్నాడు, సరే ఈ ఆదివారం మనం కూడుకున్నప్పుడు కూడా తప్పకుండా మందిరానికి మిమ్మల్ని ఎందుకు ఆదివారం రమ్మంటున్నావు తెలుసా, మాకేదో అతను కాదు. కాబట్టి ఆదివారం వస్తే యేసయ్య మేము దర్శిస్తాడని, ఆదివారం వస్తే యేసయ్య మీతో మాట్లాడతాడని, ఆదివారం వస్తే మీకు సమాధానం ఆయన ప్రకటిస్తాడని, ఆదివారం వస్తే తప్పుపోయిన మనలాంటి గొర్రెలమైన మనల్ని ఆయన చేతుల్లోనికి ప్రేమతో తీసుకుంటాడని తోమాని దగ్గరికి పిలిచి, తోమా ఎదుగు నువ్వు నమ్మట్లేదు కదా, నా గాయాలు వేలు పెట్టి చూడు అని చెప్పాడు. గాయాలు వేలు పెట్టి చూసి ప్రభా నిజంగా అయ్యా అని అంటే అక్కడ మాట రాయబడి ఉంటుంది, చూచిన వారికంటే తోమా నువ్వు చూచిన అవుతున్నావు, కానీ వెనకాల నుండి భక్తులు చాలా తరాలు ఉంటాయి చూడు, వారు ఎవ్వరూ అని చూడట్లా, వాళ్ళ నమ్మకమే నిజమే నమ్మకం అని అంటే పశ్చాత్తాపడ్డాడు. ఆదివారం దేవుని ముఖ దర్శనాన్ని కనుగొన్న తర్వాత ఇక అన్నటికి పాపం చేయకూడదు అనుకున్నాడు. ప్రభా నేను తప్పిపోయానని అర్థమైంది ఆయన, నా జీవితంలో నిజంగా ఆదివారాన్ని నేను దొంగిలించుకొని మిస్ చేసుకోను, ఒక సండే నేను మిస్ చేసుకుంటే నా జీవితంలో నేను చాలా కోల్పోతున్నాననే సంగతి ఇప్పుడు నాకు అర్థమైంది. ప్రభా వాళ్ళు సంతోషంగా ఉన్నారే, సమాధానంగా ఉన్నారే, వాళ్ళు నీతో సహవాసం చేశారే, ఆయన రొట్టె వినడం మేము చూసామయ్యా అని చెప్తే మేము ఏదో గందరగోళం అయిపోయింది అనుకున్నాం, దెయ్యం వచ్చింది అనుకున్నాను నేను, కానీ నిజమే ప్రభా నువ్వు రావడం వారు చూశారు కాబట్టి వారి జీవితంలో నెమ్మదిగా వారు ఉన్నారు. వారి చుట్టూ శత్రువులే, అక్కడ ఉన్న వారందరూ యూదులే, వాళ్ళందరి మీద దాడి చేస్తారన్న భయం కూడా వారికి లేకుండా ఇంట్లో కూడి ఉండగానే వారి మధ్యలో నువ్వు వచ్చావు కదా నాయన, నన్ను క్షమించు ప్రభు అని మాట్లాడి ఏమండి తోమా మరలా తన శిష్యుడిగా చేర్చబడి మన భారతదేశానికి వచ్చి సువార్తను చెప్పాడు. ఆయన సువార్తను చెప్పిన వ్యక్తిలో మన భారతదేశంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా, తోమా. ఆ తోమా 7 బ్రాహ్మణ్స్ కి మొట్టమొదటి బాప్తీసం ఇచ్చాడు. చదువుకుంటూ 7 పురోహితులకి బాప్తీసం ఇచ్చాడు. 7 బ్రాహ్మణ్స్ బాప్తీసం ఇస్తే 7 సంఘాలు పెట్టారు. కేరళ రాష్ట్రంలో అద్భుతమైన సేవ చేశాడు. తర్వాత మద్రాసు పట్టణానికి వచ్చి మద్రాసులో సేవ చేస్తూ ఉండగా ఆయన బ్రాహ్మిన్స్ కి ఎవరి చిన్న క్యాస్టులకి వచ్చి సువార్త చెప్పలా, మొట్టమొదటిగా వచ్చి చెప్పింది అగ్రకులాల స్థాయిలో ఉన్న వారికి, బ్రాహ్మిన్స్ కి దేవుని సువార్త ప్రకటించబడింది మన భారతదేశంలో. వారికి స్వార్థ చెబితే ఆ మద్రాసులో ఏమండి ఆయన్ని చంపడానికి ఏ విధము చేతనైన పన్నాగం పని తోమా గారు స్వార్థ ప్రకటిస్తుండగా ఒక రోజున ఆయన చెట్టు చాటు నుండి ఈటుతో పొడిచి చంపేశారు. ఒకప్పుడు దేవుడు ఎవరో నేను నమ్మనేనన్న వ్యక్తి, ఒకప్పుడు నిజంగా నేను ఆయన గాయాలను వేలు పెట్టి చూస్తే తప్ప నమ్మలేని వ్యక్తి ఈరోజు యేసయ్య కోసం హతసాక్షి అయిపోయాడు. ఆ తోమా ద్వారా 7 సంఘాలు పెట్టారు. ఆ 7 సంఘాలు ఈ రోజున లక్షల సంఘాలుగా మారిపోయినాయి. ఈ రోజున భారతదేశంలో విస్తారమైన సువార్త ప్రకటించబడుతుంది. మీకు ఆ విషయం అర్థమవుతుందా? ఈ రోజున తోమా ఆయనే కనుక పరలోకానికి మనం అందరూ వెళ్ళిన తర్వాత ఒకవేళ బహుశా తోమా నువ్వు చూసిన గాయాలను వేలు పెట్టి, కానీ వీళ్ళందరూ ఉన్నారు చూడు, భారతదేశంలో ఉన్న వారందరూ ఉన్నారు చూడు, నువ్వు భారతదేశం నుండి క్రైస్తవులకు వచ్చారు చూడు, నన్ను నమ్మి విశ్వసించి నా దగ్గరికి పరలోక రాజ్యానికి వచ్చారు చూడు, వీళ్ళందరినీ చూడు ఒకసారి, వీళ్ళందరూ చూడకుండా నమ్మారయ్యా నన్ను అని అంటే తోమా ఒకవేళ సిగ్గునుద్దుతాడేమో, ప్రభా నన్ను క్షమించు, నిజంగా నేను చూచి కూడా నమ్మడానికి నేను ఇష్టపడలేదు ప్రభా. ఈరోజు నిజమేనయ్యా ఇన్ని కోట్ల మంది రక్షించబడతారన్న భారతదేశంలో నాకు కూడా తెలియదు ప్రభా, ఇలా స్వార్థ చేస్తానని నేను కూడా నా జీవితంలో అనుకోలేదయ్యా, నీ కొరకు హతసాక్షి అయిపోతానని నా జీవితంలో అనుకోలేదు ప్రభా.
అని అన్ని కోట్ల మంది సమూహంగా ఉన్నప్పుడు భారతదేశం అంతటిని ప్రభు కొరకు సొంతమైపోయిన వారందరూ పరలోకంలో పక్కకు పిలిచి తోమాని అలా నిలబెట్టి మాట్లాడినప్పుడు క్రెడిట్ ఎవరికి ఇస్తాడో తెలుసా? దేవుడు తోమా గారికి పిలిచి, తోమాను సంపాదించిన ఆత్మలన్నీ ఇవ్వ భారతదేశంలో ఎన్ని కోట్ల మంది రక్షించబడ్డారయ్యా అని చెప్తారు. చెప్పకుండా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒక్కడు నిలబడితే కోట్ల మంది రక్షించబడ్డారయ్యా. తోమా, నువ్వు అల్ప విశ్వాసం కాదయ్యా, నువ్వు విశ్వాసమేనని అప్పుడు తోమాని దేవుడు మెచ్చుకోబోతున్నాడు. ఈ రోజున ఎవరి దుష్క్రియలు చేసినట్టే మన మీదకి శిక్ష ఎందుకు రావట్లేదు తెలుసా? మనం తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఆదివారం మందిరాన్ని దొంగిలించి వెళ్ళిపోతున్నాం. మందిరాన్ని దొంగిలించి వెళ్ళిపోయి మనం లోకంలో కొండలో ఏదో ఉందని వెతుకుతున్నాం. సొలొమోను అన్నాడు, ఎంత వెతికినా ఎక్కడా కూడా నీకు క్షేమమైనది ఏది లేదు. నువ్వు లోకంలో ఎక్కడైనా సంచరించు, ఏదైనా చూసుకో. ఎవరి పిల్లలు చూస్తూ ఉంటారు యూట్యూబ్ రీల్స్, ఇది చూస్తారు ఇక ఇలాగా స్క్రీన్ ఇలాగ జరుగుతూ ఉంటారు. ఎన్నైనా చూడు, తృప్తి అనేది ఉండదు మానవ జీవితానికి. చెప్పండి, అక్కడ దాకా ఎందుకు? పిల్లల దగ్గర దాకా వద్దు, మీ దగ్గరికి వస్తా. కాబట్టి ఈ సీరియల్లో, మా టీవీలో వచ్చిన సీరియల్ అని స్టార్ట్ చేస్తాం. మా టీవీలో సీరియల్ ఈ టీవీకి వెళ్తుంది, ఈ టీవీలో సీరియల్ జీ తెలుగులోకి వెళ్తుంది, జీ తెలుగులో సీరియల్ ఇంకో తెలుగులోకి వెళ్తుంది. ఒక సీరియల్లో అయిపోయిన తర్వాత ఇంకో సీరియల్ వేస్తాడు, ఇంకో సీరియల్ తర్వాత ఇంకో సీరియల్ వేస్తాడు. ఎన్ని సీరియల్ అన్నా అయిపోయినా ఉంటాయి. చాలే జీవితానికి ఇంకెందుకు వేస్ట్ ఇదంతా కూడా. ఆడు పొడుచుకున్నట్టుగా చూపిస్తాడు, పొడుచుకోవడం సావడం మనకి ఎందుకు లేదు, వదిలే పెట్టేవారు ఒకరం ఉంటారా? మాట్లాడండి మీరు. అంటే కుట్టినట్టుగా ఉందా? కొంచెం బాధగా ఉందా? ఏమండి, ఒక్కరే వదిలిపెడతారు ఇక చాలే, ఎన్ని చూద్దాం జీవితానికి. ఎన్నో చూసేప్పటికీ ఎన్ని సీరియల్లో అయిపోయినాయి. మగ రేకులు అనుకున్నాం, పూత రేకులు అనుకున్నాం, ఏ రేకులు అనుకున్నాం, అన్ని రేకులు ఇరుగుకొని నా జీవితానికి ఇక చాలు. ఇక ఈ చెడ్డ చూపులు మానేయాలి నా జీవితంలో. ఇక వేస్ట్ ఇదంతా కూడా వ్యర్థం అని అనుకున్న మానేసిన ఒక్కడైనా ఉంటాడు లేదా? ఇది కాదు అనుకుని ఇంకోటి చూద్దాం. అదే అన్నాడు భక్తుడు, నా కన్నుకు తృప్తి లేకుండా ఏది పడితే అది చూసా, కానీ తృప్తి అనేది నా జీవితంలో రాదు. సమస్తం అర్థమే. ఏమండి, ఒకడు కష్టార్జితాన్ని సంపాదించుకుని ఆస్తులు కూడగొట్టుకోవడం కూడా వ్యర్థమేనట. 10 లక్షల రూపాయలు సీటేసావు, 10 లక్షలు బాగా ఆఖరిదాకా పాడకుండా దాచుకున్నావు. 10 లక్షల రూపాయలు సీట్ వేసిన తర్వాత ఆ పాడకుండా దాచుకుని లాస్ట్ లో ఆడు జెండా కప్పురాజు అంటాడు వేసినోడు. లబోదికోమంటావు, పోలీస్ స్టేషన్ లో కేసు ఆడతావు. అక్కడికి వెళ్తే అంటారమ్మా ఎలా జరిగింది, ఏం జరిగింది, సీటీ వేసారు సార్, ఎలా జరిగింది సార్, వాడు మోసం చేశాడు సార్ అని అంటాడు. వాడు మోసం చేశాడు, మరి మమ్మల్ని ఏం చేయమంటావు? పట్టుకోండి సార్, పట్టుకుంటానమ్మా, కానీ కొన్ని డబ్బులు నీకు కూడా ఖర్చు అవుతాయమ్మా అని అంటారు. ఏమండి, తర్వాత కోర్టుకి వెళ్తాం, ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగదు, ఉపయోగం ఉండదు, ఇక వేస్ట్ అనుకో వదిలిపెట్టారు. చెప్పండి, దాచిపెట్టిన దాంతో ఏమైనా తృప్తి ఉండదా? హలో సార్, దాచిపెట్టిన దాంతో తృప్తి ఉండదా? 10 లక్షలు దాచుకుని తృప్తి ఉండదా? ఇంటికాడి బంగారం పెట్టి మందిరానికి వచ్చావు, కానీ ఈ చర్చిలో కూర్చున్నాను చెప్పి ఏమనుకుందో తెలియజా, ఏ దొంగోడు వచ్చి బంగారాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నాడు అని ఇదే ఆలోచన. తృప్తి ఉండదని మనం జీవితానికి, కానీ తృప్తి పడేది ఎక్కడో తెలుసా? దేవుని మందిరంలోనే. చెప్పండి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషము సమాధానం దొరికే స్థలమే యేసయ్య మందిరం. ఎందుకంటే ఆయన మందిరంలోనికి ఆయన వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు? ప్రతి ఆదివారం మనమందరినీ చూడడానికి వస్తాడు. ఆయన లెక్క పెట్టుకుంటాడు, సంఖ్యలు లెక్క పెడతాడు. ఆయన ఎంతమంది ఉన్నారు చూసుకుంటాడు, లెక్క వేసుకుంటాడు. కౌంట్ అయిన తర్వాత ఎంతమంది ఆదివారం హాజరయ్యారని పరలోకానికి ప్రతి ఉత్తరం వెళ్ళిపోతుంది. పరలోకము నుండి ప్రతిఫలం రావాలి అని అంటే ప్రతి ఆదివారం మన మందిరంలో మానక కూడుకోవాలి. భక్తుడైన అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో ఈ మాట చెబుతూ అంటాడు, ఇదిగో దేవుని రాకడ సమీపించుట చూచుట మరి ఎక్కువ మనము కూడుకొని మనం అలాగూ చేయాలి అని మాట్లాడుతాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట చదువుదాం. దేవుని వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు వారు కొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానగా ఒకరికొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు
ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పకొలేవలేను అనే మాటలో కింద పుట్టినట్లు ఏమనుందంటే రేపుకోవాలట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాకడ వస్తుంది అని మనందరికి అర్థమవుతుంది. ఈ దినాల్లో మనం ఏం చేయాలో తెలుసు, మరి ఎక్కువగా మానక మరి ఎక్కువగా కూడుకోవాలట. మనం మరీ ఎక్కువగా ప్రార్థన చేయాలట, మరీ ఎక్కువగా సిద్ధపడాలట. దేవుడు రాకడ వస్తుంది అని హెబ్రీయులకు రాసిన పత్రికలోని అబ్రహాము దూరము నుండి చూసి ఏమంటాడో తెలుసా? ఇదిగో నేను అపనాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నానని అబ్రహాం ఎప్పుడో కొన్ని వందల వేల సంవత్సరాల క్రితమే ప్రవచించాడు. ఆయన దూరదృష్టి ఎక్కడి వరకు ఉందో తెలుసా? ఆ పునాదులు కలిగిన పట్టణం అనగా ఇదిగో దేవుడు సిద్ధపరిచే పరలోకం వరకు ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే సిద్ధపడిపోయాడట. ఇప్పుడు మనకి దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. మనం సిద్ధపడాలి వద్దా? ఏమంటే అబ్రహాము కాడి నుండి మీరు ఆలోచన చేయండి. అబ్రహాము కాడి నుండి మనం చూస్తే యోసేపు వరకు అబ్రహాము, అలాగే మనం చూసుకుంటూ వస్తే దావీదు వరకు 14 తరాలు. అబ్రహాము కాడి నుండి దావీదు వరకు 14 తరాలు. దావీదు కాడి నుండి యోసేపు అనే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క తండ్రి గారి స్థానంలో ఉన్న యోసేపు గారి దగ్గరికి చూస్తే మరో 14 తరాలు. మొత్తం ఎన్ని చెప్పండి మీరు? మొత్తం చెబితే 28. ఏమండి యోసేపు అనగా యేసుక్రీస్తు ప్రభువు వారి కాడి నుండి ఇప్పటి వరకు ఇంకో 14 తరాలు. మొత్తం ఎన్ని తరాలు? ఏమన్నా నాకెందుకు 14 ఏంటండి? 28. ఇంకో 14 ఎన్ని? మొత్తం 42. దేవునికి స్తోత్రం చెప్పండి. డబ్బులు లెక్కేమంటే మాకే వస్తారు, మీరు ఎందుకు వేస్తారులేండి. 42 తరాలు మొత్తం. కాబట్టి వెనక్కి 42 తరాలు వెనక్కి వెళితే అబ్రహాము ఉన్నాడు అక్కడ. అంటే ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఎప్పుడు చూసేటట్టు పరలోకం వరకు ఆయన ఎప్పుడు 42 తరాల క్రితం యేసయ్య కొరకు ఎదురు చూశాడట. పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూశాడట. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు రాకడ వచ్చే 2026 సంవత్సరాలు అయింది. 2026 సంవత్సరాలు అవుతుంది. ప్రభువు నేను వచ్చుచున్నానని వాగ్దానం స్థిరంగా ఉంది. నేను త్వరలో రాబోతున్నానని ప్రభు చెప్పాడు కదా. ఇప్పుడు త్వరగా వస్తున్నాను అన్నాడు కదా. ఇప్పుడు మనం మరీ ఎక్కువగా సిద్ధపడాలి వద్దా? దూరంగా ఉన్న ఆయనే పునాదులు కలిగిన పట్టణం కొరకు సిద్ధపడితే దగ్గరగా ఉన్న మనం డిస్టినీ దగ్గరగా ఉంది, మన గమ్యం దగ్గరగా ఉంది, మనకు అర్థమైపోతా ఉంది. మనం సిద్ధపడాలి వద్దా? మరి ఏది సిద్ధపడ్డ మనకి? ఆదివారమే మానేస్తే మనం సిద్ధపడాలయ్యా అని అంటుంది. ఆదివారం ప్రార్థనకి మిస్ అయిపోతాం. మరి ఎక్కువగా కూడుకోవడం ఎక్కడ? ప్రార్థన చేయడం ఎక్కడ? ఆ దినం సమీపించుట చూచుట కొలది మరి ఎక్కువగా రేపుకోవడం ఎలాగ? మనం ఒకరికొకరు పురుగొల్పుకోవాలంట. ఆ మాటలో కింద పుట్టినట్లు అంటాడు, రేపవాలని అని అంటాడు. మనకు మనమే రేపాలంట దేవుడు రాకడ కొరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడి పూట మిమ్మల్ని రేపుతున్నాడు ఆయన. దేవుడి కొరకు తెలుసా? దేవుని రాకడ కొరకు రేపుతున్నాడు ఆయన. అంత్యకాల దినాల్లో ఉన్నామని రేపుతున్నాడు. ఇది ఇంకా తప్పిపోయిన గొర్రెపిల్ల, నేను చెదరిపోయి ఉన్నాను, తప్పిపోయి ఉన్నానని మనం ఈ పరిస్థితిలో ఉండకూడదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే పరిస్థితిలోనికి రావాలి. మనం తప్పిపోయింది చాలేక ఎంతకాలం తప్పిపోయాం, పాడైపోయాం, చెడిపోయాం. లోకంలో ఏదో వెతుక ఏమి దొరకల. ఇంకా వేస్ట్ అనుకోని వదిలిపెట్టుకుని దేవుని రాకడ కొరకు ప్రిపేర్ అయిపోవాలి. యేసయ్య త్వరలో రాబోతున్నాడు కనుక చప్పలు కొట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనందరం పాడతాం కదా. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా చూకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కుటి దేవుడు, రంగమైన దేవుడు, రవి కోటి తేజుడు, రంగమైన దేవుడు, రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు.
ఏం చేయాలంటే మనం తప్పిపోయిన గురువుల వలె ఉండగా, అప్పుడు చెప్పండి, తోమా వలె 8 దినములైన తర్వాత దేవుడు ప్రత్యక్షమవుచుండగా తోమా కూడా అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనం కూడా యేసయ్య మందిరంలో ఉండిపోవాలి. ఎప్పటి వరకు? దేవుని రాకడ వరకు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో మనం ఏం చేయాలి? ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. తప్పిపోయాము, మరలా మందిరానికి వచ్చాం, కలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మందిరంలోనే ఉండాలి, మందిరంలోనే గడపాలి. కరెక్టే. మరి ఏం చేసి మనం ముందుకెళ్ళాలి అని అంటే ఒక మాట చూపిస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనాన్ని చదువుకుందాం. చూడండి, మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకు ఆయన 22:37 చదువుతున్నాను. అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ఇది ముఖ్యమైనది, మొదటిది అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞ దాని వంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనందరికీ మందిరంలో ఏం చేయాలని చెప్తున్నాడు? పూర్ణ బలముతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో దేవుణ్ణి మనం సేవించాలి, దేవుని ఆరాధించాలి. ఏమంటే ఎప్పటి వరకు? దేవుని రాకడ వచ్చేంత వరకు. దేవుని రాకడ వచ్చేంత వరకు దేవుని మందిరములో ఇలాగా ఆదివారం కలుసుకుని ఏం చేయాలంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమించాలంట. ప్రభువుని ప్రేమించాలి పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో యేసయ్యను మనం ప్రేమించాలి. రెండవ ఆజ్ఞ చెబుతూ అక్కడ అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మూడవ ఆజ్ఞ కూడా చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనం. ఆ మాటను కూడా చదువుతా చూడండి. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు ప్రత్యాజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. ఒకరినొకరు ప్రేమించాలట. ఆఖరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడే. చాలండి, శత్రువులను ప్రేమించాలట. ఇక్కడ 4 మాటలు చెప్పాడు. చాలా వివరంగా ఆలోచన చేస్తే, ఒకటి, మనం దేవుడిని పూర్ణాత్మతో, పూర్ణ బలముతో దేవుడిని ప్రేమించాలి. రెండవది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. మూడవది, మన పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నామనంటే మనల్ని ఎలా ప్రేమించుకుంటున్నామో అలాగే మన పొరుగు వారిని ప్రేమించాలి. నాలుగవది, మన శత్రువును కూడా ప్రేమించాలట. అయితే చాలా మంది దీనిలో పొరపడిపోతున్నారు. చాలా మందికి అర్థం కావట్లా. ఆలోచన చేయండి. చాలా మందికి అర్థం కానిది ఏంటంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు, శత్రువుని కూడా ఎలా ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి ప్రేమించే స్థాయి వేరు, శత్రువుని ప్రేమించే స్థాయి వేరు. మీ ఇంటిలో నీ యొక్క భార్యని ఎలా ప్రేమిస్తావు, తల్లిని ఎలా ప్రేమించవు? అవునా కదా? తల్లిని ఎలా ప్రేమిస్తావు, భార్యని ఎలా ప్రేమించవు? ఏమంటే బిడ్డలను ఎలా ప్రేమిస్తావు, భార్యని ఎలా ప్రేమించవు? ఆఖరికి మన స్నేహితులను ఎలా ప్రేమిస్తాం, మన ఇంట్లో అలాగా ప్రేమిస్తామా? ప్రేమించు. అక్కడ మన స్థాయి వేరు. బయటికి వెళ్తే వాళ్ళ కొరకు మనం ఏదైనా చేస్తాం, కానీ ఇంటిలో ఉన్న వారి కొరకు అయితే అవసరమైతే మన ప్రాణాలను అడ్డు పెడతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బయటికి వెళ్ళినప్పుడు ప్రేమించడం వేరు, మన స్నేహితులు ప్రేమించే ప్రేమ వేరు. ఏమండి, లోకంలో మన తల్లిని ప్రేమించే ప్రేమ వేరు, మన భార్యని లేకపోతే కట్టుకున్న కుటుంబాన్ని, పెంచుతున్న బిడ్డల్ని ప్రేమించే ప్రేమ వేరు. ఎవరి ప్రేమ వారికి మనం చూపిస్తూ ఉంటాం. చాలా మందికి అర్థం కాక ఏమనంటారంటే, ఇదిగో దేవుడిని ఎలా ప్రేమిస్తున్నామో దొంగను కూడా అలా ప్రేమించాలంటారు. ఏమంటే మన ఇంటికి ఎవరైనా పాస్టర్ గారు వచ్చారనుకోండి, ఆయనకి చక్కటి బిర్యానీ తెచ్చేటి, డ్రింక్ ఇచ్చి ఏదైనా ఆతిథ్యం పెడతాం. మన ఇంటికి దొంగడు కూడా వచ్చాడు అనుకోండి, మనం ప్రేమించినట్టు కూడా మన శత్రువు కూడా అలా వచ్చాడు అనుకోండి, అడిగి డ్రింక్ ఇచ్చి చికెన్ పొగడి పెట్టి బాగా దగ్గర కూర్చోబెట్టి, బాగా దొంగతనాలు చేసుకో, మరి నీకు బలం రావాలి, చికెన్ పొగడి ఆడుతున్నావు, మాంసం ఆడుతున్నా, నీకు ఏంటనుకున్నావు అని. శత్రువుని ప్రేమించడం అంటేగా ఏం చేయాలి? శత్రువుని ప్రేమించడం అంటే, దేవుని ప్రేమించడం అంటే ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాలి, తోమా వలె. ఏమంటే సహోదరుని ప్రేమించడం అంటే మనము మన సహోదరుని ఎలా, మనం ఎలాగో మన బాడీని ఎలా
చూసుకున్నామో మన సహోదరుడు ఎదుటి కూడా మనం అలాగే ప్రేమ కలిగి ఉండాలి. శత్రువుని ప్రేమించే విషయంలో మనం చాలా జాగ్రత్త పడి ప్రేమించాలి. అందరూ ఏమనుకున్నారంటే అందరినీ ప్రేమించడం ఒకటే కదా సార్, దేవుడు ఏమన్నాడు? ప్రేమై ఉన్నాడు. దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, కూడా ప్రేమిస్తున్నాను, శత్రువును కూడా ప్రేమిస్తున్నా, మా ఇంటి కూడా ప్రేమిస్తున్నా, మా ఇంటి కూడా ప్రేమిస్తున్నా, అందరినీ ప్రేమిస్తున్నాం తల్లి. కానీ ప్రేమించటంలో వేరియేషన్ కనపడాలి, ప్రేమించటంలో వ్యత్యాసం కనపడాలి. ఆ వ్యత్యాసం ఏంటో నీకు అర్థమైతే ఇదే దేవుడిచ్చే సందేశం అయిపోవడం. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ వ్యత్యాసం ఎలాగ అర్థం చేసుకోవాలంటే, దొంగని లేకపోతే శత్రువుని మన ఇంటికి వచ్చినప్పుడు మన ఇంటికి రావాలని, లేకపోతే వాడు ఖచ్చితంగా వాడు మార్పు పొందాలని, మారు మనసు పొందాలని, వాడు తప్పును వాడికి తెలుసుకోవాలని మన ఇంటిలో దొంగతనం చేసి బయటకు వెళ్ళాడు. వాడు తప్పు వాడికి తెలిసి మళ్ళా మన ఇంటికి రావాలని ఎదురు చూడటం, ప్రేమ కలిగి ఉండటం, ప్రార్థన చేయడం తప్పు కాదు. ఆయన పిలిపించుకుని దొంగోడని తెలుసు కూడా ఇంట్లో కూర్చోబెట్టుకుని మరలా ఎక్కువగా మనము ఆతిథ్యం ఇవ్వడం అనేది తప్పు. రెండింటికి అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, మన ఇంటిలో దొంగతనం చేసి బయటికి వెళ్ళిపోతే అడు మార్పు పొందాలయ్యా, మారు మనసు పొందాలయ్యా, తిరిగి రావాలయ్యా, ఇంటికి తిరిగి మరలా వాడు మార్పు పొందే తిరిగి రావాలయ్యా అని ప్రార్థన చేయడంలో తప్పలేదు. అలా ప్రార్థన చేయమని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. కానీ వాడు దొంగతనం చేసి వెళ్ళినా, మనకి శత్రువైనా, మరలా ప్రేమిస్తున్నానని ప్రేమ వంకలో పెట్టుకుని వాడు దొంగతనాలు ఎన్ని చేసినా మన ఇంట్లో కూర్చోబెట్టుకున్నావా, మరీ ఎక్కువగా దొంగతనం చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి దొంగని తెలిసింది, ఏం చేయాలి మనం? వాడు మారు మనసు పొందాలి, వాడు బతుకు మారాలని మనం ప్రార్థన చేయాలి. ఎవడైనా తిండిపోతే, ఎవడైనా భయంకరంగా దూషణ మాటలు మాట్లాడి తల్లిదండ్రులు కవిదేయుడై, ఎవడైనా భార్యని తిట్టువాడుగా కొట్టువాడుగా ఉంటేనట వాడు కనీసం 100 వచనాలు కూడా చెప్పొద్దని దేవుని వాక్యం. కనీసం 100 కూడా చెప్పవసరం లేదు వాడికి. ఎవరికి వందనాలు చెప్పాలనంటే ఎవరైతే ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే భక్తి చేస్తారో, ఎవరైతే ప్రార్థనలో నిలిచి ఉంటారో వాళ్ళకు మాత్రమే మనం శుభవచనాలు. మనం ఎవరు కనబడితే వందనాలయ్యా, వందనాలయ్యా, వందనాలమ్మా, వందనాలు అమ్మా, నీ వందనాలకో పెద్ద వందనాలు. కానీ నేను చెప్పే శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు వాడు మంచోడు కాదని డైరెక్ట్ గా నీ కళ్ళ ముందే కనపడుతున్నప్పుడు వందనాలు చెప్పమని వాక్యం ఏం చెప్పట్లా. ఓకేనా? ఏం చేయాలి? వాడి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు వాడు మారు మనసు ప్రార్థన చేయండి, ప్రేమించండి. ఎలాగా? ప్రేమిస్తున్నారు కాబట్టి మనం వాడి కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాడు మారు మనసు పొందాలయ్యా. ఏ విధం చేతనైనా వాడు మందిరాన్ని వదిలేసిన వాడు మార్పు నుండి మళ్ళా తిరిగి మీ దగ్గరికి రావాలి ప్రభా ప్రార్థన. అంతేగాని మళ్ళా ఇంట్లో కూర్చోబెట్టుకుని బాగా ఎక్కువ ప్రేమిస్తున్నాను అనుకోవడం వందనాలు చెప్తున్నానంటే, నువ్వు దైవజనుడికి చెప్పే వందనాలకి ఆడికి చెప్పే వందనాలకి పెద్ద తేడా ఉంది కదా. ఈ వేరియేషన్ అర్థమైతే మనం దేవుడిని ఎలా ప్రేమించాలో, శత్రువుని ఎలా ప్రేమించాలో మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలా మంది పొరపాటు పడి ఏమనుకుంటారు తెలుసా? దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాం, శత్రువుని కూడా. చెప్పండి. బాబు నీ బుర్ర తక్కువ మాట్లాడుతున్నావు కానీ అసలు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకో. అర్థమవుతున్న సందేశం ఏంటో తెలుసా? దేవుని ప్రేమించే స్థాయి వేరు. అవసరమైతే మనం ప్రాణాలను దేవుని కొరకు ఇవ్వాలి. నీ శత్రువు అని తెలిసినప్పుడు నువ్వు ప్రాణాలను అడ్డుపెట్టి అడుకొరకు ప్రాణాలను అవసరమైతే ఇచ్చేయమని అడుకొరకు ఎక్కడో కూడా వాక్యం చెప్పట్లా. వాడు మార్పు పొందాలని మనం ప్రార్థన చేయాలి. అది దేవుని కోరుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం చేసేది ఏంటో తెలుసా? ఏమంటే ఇదే ఉపదేశం అంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ ఉపదేశాన్ని మీకు చాలా క్లియర్గా ఇస్తున్నాను. అర్థం చేసుకుంటే దేవునికి స్తోత్రం, అర్థం చేసుకోకపోతే నాకేం తెలియతారా, నేను చెప్పలేదని నా మీద కంప్లైంట్ రాకూడదు. ఎవరైనా తీసుకుని డబ్బు తీసుకున్నాడండి, 10,000 మీ దగ్గర డబ్బు తీసుకుని మీ మీద డబ్బు తీసుకున్నంతసేపు బాగా మాట్లాడాడు, డబ్బు తీసుకున్న అని కసుకుంటున్నాడు, ఇంటికి వెళ్తే తిడుతున్నాడు, ఇంటికి వెళ్తే తప్పుగా మాట్లాడుతున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు. అలాంటి వాడు మొత్తానికి కొనుక్కుని మొత్తానికి నీకు 10,000 నీకు ఇప్పుడు పాడేశాడు, ఇచ్చేసాడు మొత్తానికి. తీసుకున్న తర్వాత ఎప్పుడో కష్టం వచ్చింది, ఒక 20,000 మంది వచ్చాడు. మనం అప్పుడు ఏం చేయాలి చెప్పండి, చెప్పండి. ఎవరు ఏం చేయాలి?
ప్రభువా నువ్వు సహాయం చేయి ప్రభువా, బయటగా ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇచ్చేది పాస్టర్ గారు, ఇచ్చేస్తే 20,000 తీసుకున్న తర్వాత ఇంకా ఎక్కువ తిడతాడు. 10,000కి సగం తిట్టాడు, 20,000కి అంత బాగా తిడతాను నేను. అర్థమైందా? అందుకని వివేచన జ్ఞానం కలిగి శత్రువు ఎదుట మనం చాలా తెలివిగా బ్రతికే వారంగా ఉండాలి. ఆడు శత్రువు అని అర్థమైంది. ఒకసారి మోసం చేశాడు, ఒకసారి తేడా పడ్డాడు, ఒకసారి మన ఎదుట ఏదో మన అనుకోవడానికి మాటలు అన్నాడు, మనకు అర్థమైపోయింది. వెంటనే మనం ఏం చేయాలంటే ప్రభు వాడికి మారు మనసు రావాలయ్యా, భక్తిలో స్థిరపడాలయ్యా, వాడికి ఏదైనా సహాయం చేయి ప్రభు, వారి కృప చూపునైనా అని ప్రార్థన చేయడం తప్పేమీ కాదు. అలా చేయమనే దేవుని వాక్యం సెలవిస్తుంది. వాడిని తిట్టమని కూడా నేను చెప్పట్లేదు, అది దేవుని వాక్యానికి విరుద్ధం. తిట్టకూడదు మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాడు మనల్ని తిట్టాడని మనం తిట్టకూడదు. మనం తిట్టట్లేదు కాబట్టి ప్రేమిస్తున్నాం, వాడి కొరకు ప్రార్థిస్తున్నాం, వాడు మారు మనసు పొందాలని ప్రేమ కలిగి దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తున్నాం. వాడు మార్పు పొంది మన దగ్గరికి వస్తే మనం ప్రేమించాలి. ఎంతవరకు అంటే అంతవరకే ప్రేమించాలి. అతిగా ప్రేమించి మళ్ళా మోసపోవద్దు. మోసపోకుడి దేవుడు విక్రయింపబడడు. ఏ పంటను విత్తుతామో నువ్వు ఎన్నిసార్లు మోసపోతావు? అసలు బుద్ధి లేకుండా నువ్వు మోసపోయి దేవుడు ప్రేమించమన్నాడు కదమ్మా, దేవుడు ప్రేమించమన్నాడు కదా. ప్రేమించడం అంటే దేవుని ప్రేమించే స్థాయి వేరు, శత్రువుని ప్రేమించే స్థాయి వేరు, నీ సహోదరుని ప్రేమించే స్థాయి వేరు. ఆ తారతమ్యాలు మనకు అర్థమైతే ఎవరి దగ్గర ఎలా బ్రతకాలో మనకు అర్థమైపోతుంది. అదే బైబిల్ గ్రంథంలో దేవుడు చాలా క్లియర్గా చెప్పేశాడు. ఈ పొట్టు మీ అందరికి క్లియర్గా చెప్పాను నేను అనుకుంటున్నాను. ఎవరికైనా క్లియరెన్స్ లేకపోతే డౌట్ ఉంటే దేవుని స్తోత్రం తర్వాత అడగండి, నేను చెప్తాను. అనుకుందా ఏమన్నా అర్థమైందా? మీకు చేతులెత్తి స్తోత్రం చెప్పడం ఒకసారి. ఎంత క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పినా కానీ అర్థం చేసుకోకపోతే నేనేం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనందరి కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు. మనమందరం ఇప్పుడు ఏమని పిలుస్తున్నాడు? ఆయన చెదరిపోయిన వాళ్ళారా, మీకు విశ్రాంతి లేదా? నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, నా దగ్గరికి రండి. నా కాడి సులువు, నా భారము తేలిక అని మాట్లాడు. ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని సిద్ధపరుస్తాడు. మనము దేవుడి పాదాల దగ్గర కూర్చుని నేర్చుకునే అవకాశాన్ని ప్రోగిస్తాడు. తప్పిపోయావా, చదవపోయావా, దేవుని సన్నిధిలో లేకుండా ఉండిపోయావా, దేవుణ్ణి ఎలా ప్రేమించాలో అర్థం కాని స్థితిలో ఉండిపోయావా, తోమా జ్ఞాపకం చేసుకో. తోమా దేవుని కొరకు అవసరమైతే ప్రాణం ఇచ్చేంతగా ప్రాణం ఇచ్చాడు, అంత ప్రేమించాడు. మనం కూడా దేవుని అట్లా ప్రేమించాలి. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించి దీవించును గాక. ఆమేన్. అందరూ చేతులెత్తి దగ్గరకు ఒకసారి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుడు ఇచ్చిన సందేశం కొరకు మనం అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రేమించే స్థాయి మనకు అర్థమైంది.